అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలో నుంచి 37వ ప్రశ్న. తత్వజ్ఞానము వలన మోక్షము కలుగుతుంది అన్నప్పుడు వేదము కర్మ, ఉపాసన ఎందుకు చెప్పింది అనే ప్రశ్నకు సమాధానంగా మనం తెలుసుకుందాం. తరగతి గదిలో విద్యార్థులు రకరకాల పరిసర ప్రభావాల్లో నుంచి వచ్చి ఉంటారు. వంశపారపర్యంగా వచ్చిన జీవుల బుద్ధి వికాసం వివిధ దశలలో ఉంటుంది. ఉపాధ్యాయులు ఒకే విషయాన్ని అందరికీ బోధించిన కొందరు సూక్ష్మగ్రాహులు ఎక్కువ పర్సెంట్ తెచ్చుకోగలరు. కొందరు అల్పగ్రాహులు తక్కువ పర్సెంట్ తెచ్చుకుంటారు. మధ్యములు సరేసరి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. వీరందరికీ శ్రద్ధ ఉంటుంది, అయినా గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. శాస్త్రము ఉత్తమాధికారులను ఎలివేటర్లో వెళ్ళేవారుగా, మధ్యమాధికారులను మెట్లెక్కి వెళ్ళేవారుగా, మందాధికారులను ర్యాంపు మీద పాకేవాళ్లుగా భావించి వారికి విహంగ మార్గమని, మండూక మార్గమని, పిపీలికా మార్గమని, ఉత్తమ మధ్యమ మందాధికారులకు నిర్దేశించింది. వేదమే వీరి కొరకు కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 విధాలైన సాధనలను చెప్పింది. పురుషార్థాలు 4. అర్థకామాలు మాత్రమే కాంక్షించే వారు కర్మకాండను అనుసరించాలి. మనము చేసినా చేయకపోయినా నిరంతరము కర్మ జరుగుతూనే ఉంటుంది. గాలి పీల్చడము, మనసు ఆలోచించడము, గుండె కొట్టుకోవడం, ఇవన్నీ సహజ కర్మలు. సంకల్పం లేకుండానే జరుగుతాయి. సలిలము లుర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావునన్ కలుగు నవశ్యకముల్ విహిత కర్మములందును హింస. నీరు త్రాగేటప్పుడు ఎన్నో సూక్ష్మక్రిములు, అంటే కంటికి కనపడనివి, మన లోపలికి వెళతాయి. నేలపై నడిచేటప్పుడు మన కాలి తొక్కిళ్లకు ఎన్నో ప్రాణులు నశిస్తాయి. గాలి పీల్చేటప్పుడు ఎన్నో బ్యాక్టీరియాలు, వైరస్లు మన లోపలికి ప్రవేశిస్తాయి. శరీరము వ్యాధిగ్రస్తమైనప్పుడు యాంటీబయాటిక్స్ ద్వారా ఎన్నింటినో చంపుతున్నాం. సృష్టిలో చిన్న, అంటే అల్ప జీవులను పెద్ద జీవులు ఆహారంగా తీసుకుంటున్నాయి. ఇవన్నీ సహజ కర్మలు కాబట్టి పాప పుణ్యాలు రావు. కొందరు భస్మీభూతమైన శరీరములో కర్మ ఫలాలను తీసుకుపోయేవాడెవడు? లోకాలు లోకాంతరాలు లేవు. అర్థకామాలు యథేచ్ఛగా అనుభవించు. కావో పీవో మజాడావు మజావుడావు అంటారు. వీరికి పురుషార్థములతో పని లేదు. కర్మలు చేసి ఫలాలు అనుభవించడానికి మళ్ళీ పుడుతూ ఉంటారు. ఇక్కడ ప్రహ్లాదుడు అచ్చపు చీకటెంబడి గృహవ్రతులై విషయ ప్రవృష్ఠులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్ఛనైన నే మిచ్చిన నైన గానులకు నేగిన నైన హరి ప్రబోధముల్ అని అన్నాడు. అంటే తండ్రి, కొందరు గాఢమైన కారు చీకటి లాంటి ఈ అజ్ఞానములో పడి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తూ ఉంటారు. చస్తూ పుడుతూ మరలా చస్తూ పుడుతూ ఇలా వారు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. అటువంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి దానంతటా అది పుట్టదు. ఒకవేళ ఇతరులు బోధించినా కలగదు. ఏదైనా ఇచ్చి ఆశ చూపించినా వారికి దేవుడి మీద భక్తి ఏర్పడదు. ఆఖరికి అడవిలోకి తీసుకువెళ్ళిన ఫలితం లేదు. దేవుని మీదకి అంత తొందరగా మనసు లగ్నమవుతుందా? కర్మలో నిష్కామ కర్మ అనే ఒక ఉపాయము మోక్షానికి ఉపయోగపడుతుంది. కర్మ చేస్తూ ఫలము ఆశించకుండా ఉండటమే నిష్కామ కర్మ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఉదాహరణకు భోజనం చేయడం ఒక కర్మ. లోపల వైశ్వానరాగ్ని ఉన్నదని, ఆ అగ్నికి ఆహారం అని ఆహుతులు వేస్తున్నానని భుజిస్తే
ఆ కర్మ యజ్ఞఫలాన్ని నీ ఖాతాలో జమ చేస్తుంది. ఆకలి వేస్తే ఆకలి చల్లార్చటానికి కదా నీవు ఆహారం తీసుకుంటున్నావు. నేను ఫలానా పదార్థాన్ని రుచిగా తింటున్నాను అని భావించే బదులు అదే పని చేస్తూ ఇలా భావిస్తే యజ్ఞఫలాన్ని పొందగలవు. అదే నిష్కామ కర్మ. కర్మల చేత కర్మలు నిర్మూలం కావు. ఏ కర్మ అయినా చేసే కొద్దికి కర్మను పెంచుతుందే కానీ కర్మను నశింపచేయలేదు. కర్మలో నిష్కామ కర్మను ఆచరించేవాడు మెట్ల మార్గం ద్వారా మండూక మార్గం ఆనందధామాన్ని చేరేవాడు. ఉపాసనా కాండ ధర్మ, అర్థ, కామ అనే మూడు పురుషార్థాలకు సంబంధించినది. అర్థకామాలనే రైలు పట్టాల మీద ధర్మమనే రైలు చక్రం తిరుగుతూ గమ్యాన్ని చేరాలి. సంపాదించే ధనం పాల సముద్రం అంటే స్వచ్ఛతలో నుంచి రావాలి కానీ పాపాల సముద్రంలో నుంచి కాదు. అన్యాయార్జితం విత్తం 10 వర్షాని జీవితం అథవా 12 వర్షాని సమూలం వినశ్యతి. అన్యాయమైన ధనము మన ఇంటికి వస్తే 10 సంవత్సరాలు మాత్రమే అది ఉంటుంది. ఒకవేళ 12 ఏళ్ళు ఉంటే ముందున్న ధనాన్ని కూడా తీసుకువెళ్తుంది. అందుచే ధర్మార్జితం, న్యాయార్జితం అయిన ధనమే మనకు ఇంటికి రావాలి. అన్యాయమైన ధనము ఇంటికి చేరితే సంతానం వ్యాధిగ్రస్తులవటం, వంశవృద్ధి లేకపోవడం, అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం, ఏసీబీ దాడులో ఏసీబీ దాడులో చౌర్యమో జరుగుతుంది. కామ్యకర్మలు ధర్మంతో జోడించుకోవాలి. మనసు పోయిన చోటికల్లా కళ్ళు, కళ్ళు పోయిన చోటికల్లా మనసు, మనసు పోయిన చోటికల్లా మనిషి వెళ్ళడము ధర్మం కాదు. మనిషి పితృరుణం, దేవరుణం, ఋషి రుణం అనే 3 బాకీలతో పుడతాడు. సంతానాన్ని కని పితృరుణం తీర్చుకోవాలి. ధర్మపత్నియందు కన్న మొదటి సంతానానికి ప్రథమే ధర్మజ అని, ఇతరే కామజ అని శాస్త్రం చెబుతుంది. దేవరుణం, ఋషి రుణం తీర్చడానికి ఉపాసనా కాండ చెప్పబడింది. యజ్ఞ యాగాది క్రతువులు దేవతలను మెప్పించడానికి, తద్వారా వారి ఆశీస్సులు పొందడానికి ఉద్దేశించబడింది. ప్రతి భూతములోనూ ఒక వసతి, దివ్యతి ఉంటుంది. భూమి వసతి అయితే భూమాత దివ్యతి. జలము వసతి అయితే జలాధిదేవత వరుణుడు దివ్యతి. సూర్యుడు వసతి అయితే సూర్యనారాయణుడు దివ్యతి. వాయువు వసతి అయితే వాయుదేవుడు దివ్యతి. ఆకాశము వసతి అయితే శబ్ద స్వరూపమైన వేదం దివ్యతి. ధర్మ పురుషార్థాన్ని కాంక్షించిన ఉపాసకుడు వారిలో ఒకరిని తనకు నచ్చిన రీతిగా కల్పించుకుని తన ఏకాగ్రత కొరకు సగుణారాధన చేస్తాడు. వీడికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మం తత్వం తెలియదు. సగుణ సాకార పరమాత్మ రాముడిగాను, కృష్ణుడిగాను, దేవిగాను, గణపతిగాను అనుకుని వారిని ఆదర్శంగా పెట్టుకుని తన జీవితాన్ని ఆ మార్గంలో నడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. విష్ణువు అంటే విష్ణువు అవతారాలన్నీ ఆదర్శంగా పెట్టుకున్న వారు వైష్ణవులుగాను, శివుణ్ణి ఆదర్శంగా పెట్టుకున్న వారు శైవులుగాను, గణపతి భక్తులు గణాపత్యులుగాను, లలితాదేవిని ఆదర్శంగా పెట్టుకున్న వారు దేవీ ఉపాసకులు శాక్తేయులుగా ఉంటూ మతాన్ని సృష్టించారు. ఒక భవనాన్ని కట్టేవాడు ఆ భవనమంతా ఎత్తుగా సారువులు కట్టుకొని ప్లాస్టరింగ్ చేసిన తర్వాత వాటిని విప్పేస్తారు. అలాగే విజ్ఞాన సౌధములో ప్రవేశించాలంటే ఉపాసన అనే సారువులు అవసరమవుతాయి. జ్ఞానకాండలో ప్రవేశిస్తే ఉపాసన అవసరం లేదు. యద్యతాచరతి శ్రేష్ఠ తత్తదేవోతరో జనః. శ్రేష్ఠుడైన వాడు దేన్ని చేస్తాడో మిగిలిన వారు అతన్ని అనుసరిస్తారు. అందుకే నిజ కులోచితమైన ఉపాసన మానరాదు. ఉపాసన అనే మెట్లు భవనానికి చేరుస్తాయి. శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురీయగ అనే 7 అంతస్తుల భవనాన్ని క్రమంగా అధిరోహించడమే జ్ఞానకాండ. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయితే అని భగవద్గీతలో చెప్పినట్లు యోగభ్రష్టుడు ఈ సౌధాన్ని విహంగ మార్గంలో అధిరోహించగలడు. మధ్యమ మందాధికారులు మండూక మార్గంలో చేరుతారు.
తానెవరో తెలియక తన దాన్ని తాను అనుకోవడము అజ్ఞానం. అజ్ఞానంతో జీవత్వం అనే పరిధి నిర్మించుకుని బయటిది జగత్తని తాను జీవుడునని ద్వైతాన్ని సృష్టించుకున్నాడు. తత్వమసి మహావాక్యము ద్వారా పంచకోశ విచారణ చేసి నేతి నేతి నా ఇతి బోధ ద్వారా ఒక్కొక్క కోశం తాను కాదని, తాను ప్రత్యేగాత్మనని, దేహం క్షేత్రమని, తాను దేహినని, క్షేత్రజ్ఞుడని, సర్వక్షేత్రాలలో తానే క్షేత్రజ్ఞుడుగా ఉంటున్నాడని తెలుసుకోవడం జ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభవాత్. తాను ప్రత్యేగాత్మనని థియరిటికల్గా తెలియటమే కాక ప్రాక్టికల్గా అంటే అనుభవం ద్వారా తెలుసుకోవాలి. ప్రతి వస్తువులో అస్థి భాతి ప్రియం అస్థి భాతి ప్రియం నామ రూప శబ్ద స్పర్శ రూప రసగంధం అనే పదింటిని విచారిస్తూ అస్థి భాతి ప్రియం మీద దృష్టిని కేంద్రీకరించి నామరూపాలను నిరసించాలి. పదార్థ భావన అలవడితే జగత్తు మీది కాంక్ష నిన్ను వదిలేస్తుంది. సాధన అభ్యసిస్తే వైరాగ్యము ఆటోమేటిక్గా వస్తుంది. హైదరాబాద్ వెళ్ళాలని కర్నూలులో బస్సునెక్కి కొత్తకోట వరకు ప్రయాణం చేసి బస్సు చెడిపోతే దిగుతాము. తిరిగి కర్నూలు వచ్చి హైదరాబాదు బస్సునెక్కాలా? కర్నూలు నుండి వచ్చే ఏ బస్సునైనా ఎక్కి హైదరాబాద్ వెళ్ళవచ్చు కదా. హైదరాబాద్ వెళ్ళడము అభ్యాసము, కర్నూలు వదలడము వైరాగ్యము. తురియగా అనే భూమిక మోక్ష సౌధంలో 7వ అంతస్తు మొదటి అంతస్తులో వానికి ఇల్లు విడివిడిగా కనిపిస్తాయి. 7వ అంతస్తు నుంచి చూస్తే అన్నీ ఒకలాగే కనిపిస్తాయి. తత్వజ్ఞాన వాసనాక్షయ మనోనాశాలు ఏకకాలంలో సాధించిన మోక్షం కరతలామలకం. తత్వ జ్ఞాన వాసనాక్షయ మనోనాశాలు ఏకకాలంలో సాధించిన మోక్షం కరతలామలకం. కేవలం తత్వజ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది, కర్మతో ముడిపడిన జ్ఞానంతో కాదు అనేది గీత యొక్క నిశ్చిత అభిప్రాయం. కర్మ వలన చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది. అది నిష్కామ కర్మ వలననే. కామ్య కర్మల వలన చిత్తశుద్ధి ఏర్పడకపోగా అహంకారం అనే ఆవరణ దట్టంగా ఏర్పడుతుంది. అందుచే వేదము కర్మ, ఉపాసన, జ్ఞానం అనే 3 కాండములను ప్రవేశపెట్టింది. రేపు 38వ ప్రశ్న, పరమాత్మ శక్తి ఇంద్రియాల ద్వారా ప్రసరిస్తుంది అని అన్నారు కదా, అది అనిత్యమని, ఆగమ అపాయన రాకపోకలు కలదని అని ఎందుకు అంటారు అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ